Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో ఫాస్ఫేట్ బైండర్స్ అన్న మందుల గురించి తెలుసుకుందాం. అసలు ఫాస్ఫేట్ బైండర్స్ ఎందుకు వాడతారు, ఎలాంటి పేషెంట్స్లో వాడతారో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ పనితీరు తగ్గిన వాళ్ళలో మన శరీరంలో ఫాస్ఫరస్ అన్న ఒక మినరల్ పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి ఫాస్ఫరస్ పెరగడం వల్ల ఈ ఫాస్ఫరస్ వల్ల గుండె మీద కావచ్చు, లేక శరీరంలో మిగిలిన సున్నితమైన కణజాలం మీద చెడు ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దెర్ఫోర్ ప్రతి ఒక్క క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ కూడా ఒక స్టేజ్ తర్వాత వారి శరీరంలో ఫాస్ఫరస్ తగ్గించుకోవడానికి మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. ఈ ఫాస్ఫరస్ అనేది సాధారణంగా మనం తినే ఆహారంలో ఉంటుంది. మనం ఆహారం తీసుకున్న తర్వాత మన స్టమక్లో ఈ ఫుడ్ డైజెస్ట్ అయ్యేటప్పుడు ఈ ఫాస్ఫరస్ అన్న పదార్థం మన పొట్ట నుంచి, మన పేగుల నుంచి మన బ్లడ్లో చేరుతూ ఉంటుంది. నార్మల్గా కిడ్నీ పనితీరు బాగా ఉన్న పేషెంట్స్ అయితే ఈ ఫాస్ఫరస్ ఎంత వచ్చినా సరే వారి కిడ్నీస్ వీటిని బయటికి ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాయి. ఎవరికైతే కిడ్నీ పనితీరు తగ్గుతూ ఉంటుందో, కిడ్నీ పనితీరు తగ్గే కొద్దీ, మరీ ముఖ్యంగా స్టేజ్ 3 CKD తర్వాత వారి శరీరంలో ఫాస్ఫేట్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అందుకే ఈ ఫాస్ఫేట్ లెవెల్స్ పెరగనీయకుండా చేసే మందుల్ని ఫాస్ఫేట్ బైండర్స్ అంటారు. పేరులో చెప్పిన విధంగా ఇవి మన ఆహారంలో ఉన్న ఫాస్ఫరస్ని బైండ్ చేసి బ్లడ్లోకి రానియకుండా చూస్తూ ఉంటాయి. ఇలాంటి ఫాస్ఫేట్ బైండర్స్లో 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చి సెవలామర్ కార్బోనేట్ అనే ట్యాబ్లెట్, రెండవది కాల్షియం బేస్డ్ ఫాస్ఫేట్ బైండర్స్. ఈ సెవలామర్ బేస్డ్ ఫాస్ఫేట్ బైండర్స్లో వివిధ రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెవలామర్ కావచ్చు, అక్యూట్రాల్సీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రెవలామర్ లాంటి మందులకి ఒక బ్రాండ్ నేమ్స్. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ ఫాస్ఫేట్ బైండర్స్ని యూజువల్గా రోజుకి 2 సార్లు కానీ లేక 3 సార్లు కానీ వేసుకోమని చెప్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ ఫాస్ఫేట్ బైండర్స్ని అన్నంతో పాటే వేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు ఏదైనా ఆహారం తీసుకునే మధ్యలోనే వేసుకోవాల్సిన పెక్యులియర్ ట్యాబ్లెట్స్ ఇవి. ఆహారం తీసుకునేటప్పుడు మధ్యలో వేసుకోవడం ఇబ్బందిగా ఉంటే అన్నం తిన్న వెంటనే ఈ ఫాస్ఫేట్ బైండర్స్ని వాడుకోవాల్సి వస్తుంది. ఎందుకోసమంటే మన స్టమక్లో ఫుడ్ ఉన్నప్పుడే ఈ ట్యాబ్లెట్స్ పనిచేస్తాయి. అంటే మన స్టమక్లో ఫుడ్ ఇంకా డైజెషన్ కాకుండా స్టమక్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫాస్ఫేట్ బైండర్స్ వెళ్ళి మన ఆహారంలో ఉన్న ఫాస్ఫేట్ని బైండ్ చేసుకుంటాయి. కాబట్టి ఆహారం తిన్న తర్వాత ఎంత త్వరగా ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే అంత త్వరగా ఈ ఫాస్ఫేట్ బైండర్స్ పనిచేస్తూ ఉంటాయి. ఆహారం తిన్న తర్వాత ఎంత లేట్గా వేసుకుంటే అంత లేట్గా ఈ మెడిసిన్స్ పనిచేయడం మానేస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకున్న అంశం ఏంటంటే, అసలు మన శరీరంలో ఫాస్ఫరస్ పెరిగితే ఏమవుతుంది? మన శరీరంలో ఫాస్ఫరస్ పెరగడం వల్ల, ఈ ఫాస్ఫరస్ వల్ల వచ్చే కొన్ని కెమికల్ చేంజెస్ వల్ల మన గుండె మీద కావచ్చు, లేక మిగిలిన శరీర భాగాల మీద కావచ్చు, లాంగ్ టర్మ్ పనితీరులో లోపాలు కనిపించడం మొదలుపెడుతూ ఉంటాయి. దెర్ఫోర్ ఒక క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ లాంగ్ టర్మ్గా మంచి హెల్త్ మెయింటైన్ చేసుకోవాలంటే వారి గుండెని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో వారి గుండె కాపాడుకోవడానికి ఉపయోగపడే మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్ ఈ ఫాస్ఫేట్ని తగ్గించే మెడిసిన్స్. వీటిని ఫాస్ఫేట్ బైండర్స్ అంటారు. రెండో రకం ఫాస్ఫేట్ బైండర్స్ వచ్చి కాల్షియం బేస్డ్, అంటే కాల్షియం అసిటేట్ కావచ్చు, కాల్షియం కార్బోనేట్ కావచ్చు. వీటిని షెల్కాల్ అన్న బ్రాండ్ నేమ్స్ కానీ లేక ఫోస్టాట్ అన్న బ్రాండ్ నేమ్స్ ద్వారా వాడుతూ ఉంటాయి. ఇవి కూడా మన ఆహారంలో ఉన్న ఫాస్ఫరస్ని మన శరీరంలోకి రానియకుండా కాపాడుతూ ఉంటాయి. ఈ కాల్షియం బేస్డ్ ఫాస్ఫేట్ బైండర్స్ని కూడా ఆహారంతో పాటు వేసుకోవాలి, లేక ఆహారం తిన్న వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, CKD పేషెంట్స్ అందరూ కూడా ఈ ఫాస్ఫేట్ బైండర్స్ యొక్క అవగాహన తెలుసుకోవడం చాలా ముఖ్యం. దెర్ఫోర్ మీ డాక్టర్ గారితో మీ బాడీలో ఫాస్ఫరస్ ఎంత ఉంది, ఒకవేళ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఒకవేళ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటే ఎలాంటి మెడిసిన్స్ వాడాలి, ఒకవేళ ఫాస్ఫేట్ బైండర్స్ వాడుతుంటే వాటిని మనం కరెక్ట్ వాడుతున్నాం లేదా అనేది మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది.